చట్టం ఫాలో అవ్వాలి. ఇంకో హాస్యాస్పద విషయం ఏంటంటే 10వ తారీఖు ప్రొవిజనల్ నోటీస్ ఇచ్చినటువంటి సిఆర్డీ అధికారులు 15వ తారీఖు అదే భూమికి సంబంధించి 4,44,000 రూపాయలు పన్ను కట్టించుకున్నారు సాయి గారు. 15వ తారీఖు ఇది కూడా రిసిప్ట్. మంగళగిరి తాడేపల్లి అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు 15వ తారీఖు ప్రాపర్టీ ట్యాక్స్ పన్ను కట్టించుకున్నారు. ఏ సైట్ అయితే మీది కాదు, ఏ కన్స్ట్రక్షన్ అయితే అనారోగ్యం చెప్పి నోటీసు ప్రొవిజనల్ ఇచ్చారని చెప్తున్నటువంటి సిఆర్డీ అధికారులు మళ్ళీ పన్ను ఎందుకు కట్టించుకున్నారు? ఎందుకు కట్టించుకున్నారు? ఏం జరుగుతుంది అసలు? అంటే ఈ ప్రభుత్వం ఇంకా పూర్తిగా బాధ్యత తీసుకోలేదు. ఇప్పటికీ ఇవాళ నారా లోకేష్ గారు వీళ్ళందరూ బాధ్యత తీసుకోవాలి. ఇంకా మాకు కాలం పారాయణ కూడా ఆరలేదు. ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం కొంతమంది అధికారులు చేస్తున్నారో తస్మాత్ జాగ్రత్త. ఈ ప్రభుత్వాన్ని చట్టపరమైన పరిపాలన చేయదలుచుకున్న మా ప్రభుత్వం, మా ఎన్డీఏ ప్రభుత్వం. అంతేగాని మా ప్రభుత్వానికి తప్పుడు ఆపాదాలు లేకపోతే వాళ్ళు ఎలాంటి వాళ్ళు వీళ్ళు ఎలాంటి వాళ్ళే అన్న ప్రచారాన్ని మేము యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేవు. అధికారులు మాత్రం పూర్తిగా సంజాయిషి ఇవ్వాలని చెప్పి నేను మీ ఛానల్ ద్వారా డిమాండ్ చేస్తాను సాయి గారు. మంచి పాయింట్. ఏమంటారు రెడ్డి గారు? ఎన్డీఏ ప్రభుత్వ పరంగా ఎన్డీఏ ప్రభుత్వ ఆకాంక్షలనే ఆయన ఒక్క నిమిషం నేను మాకరెడ్డి గారిని అడుగుతున్నాను మీ దగ్గర. పురుషోత్తమ్ రెడ్డి గారు సార్, ఇప్పుడు కిరణ్ గారు చివరి చెప్పిన దాంట్లో ప్రాక్టికల్ పాలిటిక్స్ అదే. మిగతా చట్టంలో కమాలు పుల్ స్టాప్లు చాలా ఎవరు వాదనలు వాళ్ళు చేయొచ్చులే కానీ అల్టిమేట్ గా ప్రజలు ఏమనుకుంటారు ఇంపార్టెంట్. మీకు రాజశేఖర రెడ్డి గారు పాపులర్ డైలాగ్, విచారణలకు ఎక్కువ ఆదేశిస్తున్నారు, మీరు అవినీతి చేసినట్టుగా భావించాల్సి వస్తుందని చంద్రబాబు నాయుడు గారు అంటే మా మీద నమ్మకం లేక కాదు, మేము బాగా పరిపాలిస్తున్న జనంగా అనుకోవాలి, అందుకలా విచారణ ఆదేశిస్తానని అన్నాడు. అంటే జనం కూడా అనుకోవాలి, మన పాలిటిక్స్ కదా అల్టిమేట్ గా. న్యాయం కూడా ఎంత బాగా చెప్పామని కాదు, న్యాయం బాగా జరుగుతుందనే విషయం ఆ క్లయింట్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి. సార్వజనిక అప్పుడే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కిరణ్ గారు చెప్పినట్టు సరే వారు కొన్ని రాజకీయ విమర్శలు ఈ ప్రభుత్వాన్ని బదనామం చేస్తున్నారు. ఎన్డీఏ అంటే మా ఉద్దేశం మేము చెప్తున్నాను, తెలుగుదేశం వాళ్ళు కిరణ్ గారు అలా ఎక్కడ చెప్పట్లా. నేను 2-3 టీవీ ఇంటర్వ్యూలో చూసినాను. దబాయించి కొట్టడం కరెక్ట్ అంటున్నారు, త్వరలో విశాఖపట్నం కూడా కొట్టడం కరెక్ట్ అంటున్నారు. వాళ్ళు ఏం కొట్టడానికి తప్ప అనట్లేదు. కాబట్టి పాయింట్ ఏంటంటే లీగల్ గా కొట్టామంటున్నారు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా కిరణ్ గారు ఏదైతే కాషన్ చేశాడో చివరిలో, సరే ఉద్దేశాలు కొంతమంది అధికారులు ఆ పాయింట్ లో నేను వెళ్ళను కానీ ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. ప్రజలు ఏం చూస్తారు? ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కేటాయింపు నిర్మాణం వరకు అన్ని అవకతవకల గురించి అన్ని మాట్లాడచ్చు. బట్ కామన్ సెన్స్ ఉన్న ప్రజలు అంతే ఉంటారు, అదొకటేనా, దాని పక్కన లేవా? కాబట్టి దాని వచ్చేంత వరకు దీన్ని కొట్టద్దని నేను అన్నాను. పాయింట్ ఏంటంటే కేంద్రీకరణ జరుగుతా ఉందా లేదా రాజకీయాల్లో. ఎట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 20-15 బిల్డింగ్స్ ఉన్నాయి కరకట్ట పైన, అవన్నీ కొట్టకుండా నేరుగా ప్రజావేదిక ఎందుకు కొట్టాడు? ఆ పక్కన చంద్రబాబు గారు హౌస్ ఉంది, ఆ పక్క ఒక ఎంపీకి గ్రామం ఉంది, ఒక పక్క ప్రకృతి వైద్యుడు ఉంది, ఇంకో పక్క విశాఖ శారదా పీఠాధిపతి ఏదో ఉన్నాడు అక్కడ, ఆ పీఠాధిపతులు ఉన్నాయి. వాళ్ళందరితో జోలుగా అందరితో కలిసి ఒక నిర్ణయం తీసుకొని చేసి ఉండొచ్చు కదా.